జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన ఇద్దరు బైక్ దొంగలను పట్టుకున్న పెనుబల్లి మండలం విఎం బంజర్ పోలీసులు గత కొంతకాలంగా పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగలించబడిన మోటార్ సైకిల్ దొంగలను ఈ నెల 20వ తేదీ ఆదివారం విఎం బంజర్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 18 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. నిందితుల దగ్గర నుండి వాహనాలు కొనుగోలు చేసిన 8 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. పట్టుబడిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ సుమారు 12,45,000 రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో ఏసీపీ తెలిపారు. వెనకాల వేసింది సార్ ముందుకు రండి సార్, ముందు అయితే బాగుంది సార్. ఇందాక వెనకాల నుంచి మొత్తం చిన్న ముందు తీసురా అని వెనక రాసిందేనా బండ్లో వస్తుంది వాళ్ళంతా వాళ్ళు ఎందుకు సార్ వాళ్ళు కూర్చోబెడతా సమయంలో ఈ విఎం బంజర్ ఎస్ఐ గారు, కె వెంకటేష్ గారు, వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఈ మక్కేళ్ళ నాగరాజు, చల్ల శివప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మోటార్ సైకిల్పై వెళ్తూ వాళ్ళు ఆ వెహికల్ డాక్యుమెంట్ చూపెట్టడం కానీ అవి చేయలేదు. దాని మీద నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు, అదేవిధంగా అది కాక మొత్తం 18 మోటార్ సైకిళ్ళు ఈ జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్ పెదవేగి, వేంసూరులో 3, సత్తుపల్లిలో 3, విఎం బంజర్లో 7 మోటార్ సైకిళ్ళు, మొత్తం 18 మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసినట్టు వీరు ఒప్పుకున్నారు. దాంట్లో 14 కేసులలో 14 మోటార్ సైకిళ్ళకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకొక 4 వాటి వివరాలు తెలియలేదు. దాని ఇంజన్ నెంబర్, చార్సీ నెంబర్ కూడా ఎరేజ్ చేసింది. ఈ కేసు ఇన్ని 18 మోటార్ సైకిళ్ళు రికవర్ చేయడం, వీటికి సంబంధించి ఈ మొత్తం దొంగలను పట్టుకోవడం ఇదంతా కూడా ఈ రికవరీ కూడా సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగం గారు, ఈ విఎం బంజర్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, రాజమల్లు, బాలకృష్ణ, మాజిద్ పాషా వీరంతా కూడా కృషి చేసి ఈ దొంగలను పట్టుకోవడంలో యాక్టివ్ పాత్ర వహించింది. వీరందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది. సిపి గారు ఈ 18 మోటార్ సైకిళ్లలో వీరు జన్నుగొండల 12 మోటార్ సైకిళ్ళు అమ్మిళ్ళు. దానికి సంబంధించి రిసీవర్స్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా 6 మోటార్ సైకిళ్ళు వీళ్ళ గంగదేవిపాడులో అమ్మడం జరిగింది. ఈ రిసీవర్స్ గంగదేవిపాడు నుండి 4 ఉన్నారు. వాళ్ళు ఓర్సు వెంకటనారాయణ, పందెల్ల సింహాద్రి, తిరుమలకొండ కొండల్,
బత్తుల కొండలరావు ఈ అదేవిధంగా రాజపురం విలేజ్ ఇక్కడ అనపరెడ్డిపల్లి మండలము రాజపురం విలేజ్కి సంబంధించి దేరంగుల నాగసాయి, ఉపతల సతీష్, ఉపతల గోపి, ఉపతల రాజు వీళ్ళందరూ వీళ్ళు రిసీవర్స్గా ఉన్నారు. వీళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. 8 మంది ఉన్నారు వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వీళ్ళ మీద కోర్టులో ఛార్జ్షీట్ కూడా చేయడం జరుగుతుంది. అదే సత్తుపల్లి 3 ఉన్నాయి, వేంసూర్లో 3 ఉన్నాయి, పెదవేగి ఏలూరు డిస్టిక్ 1 ఉన్నది, జంగారెడ్డిగూడెంలో 4 అక్కడ ఎత్తుకొచ్చింది కానీ వాళ్ళు చెప్పడం లేదు అవి ఎవరి అనేది. అదేవిధంగా మనం పరిశీలిద్దామంటే దాని మీద కూడా ఇంజిన్ నెంబర్ చార్జ్ నెంబర్లు అరేంజ్ చేసింది. దానికి సంబంధించి ఒక కేసు కడతాం, ఇక్కడ కట్టేసి వాటిని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు అరేంజ్ చేయకముందున్న నంబర్ ఏందనేది వాళ్ళు కనిపెడతారు. అది దాన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని రికవర్ చేస్తారు. ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ అది వచ్చినాక ఏం చేస్తామంటే మళ్ళీ ఒకటేమో ఆర్టీఐ వెబ్సైట్లో చెక్ చేయడం, ఇంకోటి కంపెనీకి రాస్తే వాళ్ళు అది ఏ డీలర్కి అలాట్ అయింది అనేది వస్తుంది. ఆ డీలర్ దగ్గర నుండి మళ్ళీ కస్టమర్ ఎవరో ఆ పర్టికులర్స్ తీసుకుంటారు. పాత ఇంతకుముందు చేసిన వాళ్ళు కాదు, ఫస్ట్ టైం బైక్ దొంగతనం.